వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుత రోజుల్లో లెక్కలేనన్ని సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. చదువుకొని వాళ్ళే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఈ సైబర్ క్రైమ్స్లో చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో ఇప్పుడు మనతోని సైబర్ క్రైమ్స్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీ సాయిశ్రీ మేడం గారు మనతో ఉన్నారు. అయితే ఈ సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి, ఎలాంటి పండగల అంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు డబ్బులు కాజేయడానికి, సో వాటి నుంచి పీపుల్ అనేవి ఎలా కేర్ఫుల్గా ఉండాలి, ఇలాంటి చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అయితే నాకు ఫస్ట్ ఒక విషయం చెప్పండి. ఏంటంటే ఇప్పుడు సొసైటీలో బయట అంతా కూడా ఒక ఉమెన్ అంటే ఆడవాళ్ళంటే ఒక టీచర్ జాబ్ చేయాలో డాక్టర్ జాబ్ చేయాలని ఉంటుంది కదా. పోలీస్ డిపార్ట్మెంట్లో రోజుకి ఒక పూట ఒక గంట కూడా ఛాలెంజింగ్ ఉంటుంది కదా. సో మీరు ఈ డిపార్ట్మెంట్కి రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా? అలా ఏమీ లేదు రాజీ. ఇట్స్ లైక్ మేము ఎగ్జామ్ రాసాము అండ్ ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడికి ఇది వస్తామా అని కాదు, మా బేసిక్ టార్గెట్ పబ్లిక్ సర్వీస్ అని ఉండే. సో ఆ పబ్లిక్ సర్వీస్ గవర్నమెంట్ సర్వెంట్ అలాగా. సో అదే దీనిలో అదే కోవలో ఇది వచ్చింది. అంటే రాసేటప్పుడు ఎప్పుడు కూడా పోలీస్ అని అనుకోలేదు, పబ్లిక్ అండ్ గవర్నమెంట్ సర్వెంట్ అవ్వాలనుకున్నాం, అదే అవ్వాము అంతే. ఓకే, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో మీ ఒక రోజున ఎలా గడుస్తుంది, అంటే ఎక్కడ ఎలా మొదలవుతుంది? లైక్ ఎనీ అదర్ ప్లేస్ లాగానే ఉంటుంది. సో మాకు కొంచెం పోలీస్లోకి వచ్చేసరికి కొంచెం మార్నింగ్ మా కాన్ఫరెన్సెస్, రాత్రి ఏం జరిగాయి, నిన్నటి రోజు అన్నది ఎలా గడిచింది, అవన్నీ మార్నింగ్ బ్రీఫింగ్స్, కాన్ఫరెన్సెస్ అవన్నీ ఉంటాయి. అండ్ దెన్ ఈరోజు డే ఎజెండా సెట్ అయి ఉంటుంది. సో టిపికల్లీ ప్రతి జిల్లా కానీ ప్రతి ఎక్కడైనా సరే ఏ లెవెల్ అయినా సరే మార్నింగ్ కాన్ఫరెన్స్ అన్నది కంపల్సరీ అయిపోయింది. సో టెక్నాలజీ పరంగా మేము కూడా అడ్వాన్స్ అయ్యి ముందు ఇవి ఉండేవి, సెట్ కాన్ఫరెన్స్లు ఉండేవి, అందరం పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి అటెండ్ అవ్వాల్సిన రోజులు వచ్చేవి. అక్కడి నుంచి ఈరోజు మనకి ఫోన్ కాన్ఫరెన్సింగ్కి ముందుకు వచ్చాము, అడ్వాన్స్ అయ్యాము. ఓకే, ఇప్పుడు ఈ రోజుల్లో చాలా సైబర్ క్రైమ్స్ అంటే నార్మల్ క్రైమ్ రేట్ కన్నా సైబర్ క్రైమ్ రేటే చాలా ఎక్కువ ఉండింది కదా. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్నట్టు సైబర్ క్రైమ్స్ ఎలాంటివి? ప్రస్తుతానికి జరుగుతున్న సైబర్ క్రైమ్ థ్యాంక్స్ టు ది ఇనిషియేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్స్ కొన్ని సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉండినాయో అవి కొంచెం తగ్గుముఖం బట్టి వేరేవి మారడం జరిగింది. దీంట్లో మెజారిటీగా ఇప్పుడు మనకి నడుస్తున్న సైబర్ క్రైమ్ వచ్చి ట్రేడింగ్ ఫ్రాడ్స్. ట్రేడింగ్ కానీ అంటే ట్రేడింగ్లోనే వివిధ రూపాలు. ట్రేడింగ్లోనే జాబ్ ఫ్రాడ్ ఉంటుంది, ఫ్రాంచైజీ ఫ్రాడ్ ఉంటుంది, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఒకటే ఒక ఏమంటారు, వీళ్ళ పెట్టుబడి మన ఆశ. ఓకే, సో ఒక పూటలో డబుల్ అవుతాయి, ట్రేడింగ్లో పెడితే డబుల్ అవుతాయి. నిజంగా కూడా మనం వెరిఫై చేసి చూస్తే అదే పేరుతోటి అదే మార్కెట్లో ఐపీఓ ఓపెన్ అవుతూ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తే అట్లనే ఉంటుంది, కానీ ఇవి మనం సైబర్ వలలో పడుతూ ఉంటాం. సో ఇది ఎట్లా పడతాము అని అంటే, వీళ్ళు ప్రతిసారి ఒక నంబర్ ఇచ్చి దీనిలో డిపాజిట్ చేయండి అని అంటారు. ప్రతిసారి నంబర్లు మారుతాయి, అకౌంట్ నంబర్లు. సో అక్కడ మనకి 1-2 సార్ల తర్వాత మనకి అనుమానం అన్నది రావాలి. అండ్ జనరల్గా మీకు ఇంత వచ్చింది అని వర్చువల్గా చూపించేసరికి ఈ విక్టిమ్స్ ఏమనుకుంటారంటే, మాకు 20 లక్షలు అయిపోయింది, 30 లక్షలు అయిపోయింది అని అనుకొని వాళ్ళు విత్డ్రా చేద్దాము అని అనుకొని విత్డ్రాయింగ్కి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది మేము మోసపోయామని. ఓకే, ఆ డబ్బులు తీసుకోలేనప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది మేము మోసపోయామని. అప్పటి వరకు వాళ్ళకి తెలియదు. బట్ దీంట్లో ఇది మనం చాలా చూస్తున్నాము. ఇదే ట్రేడింగ్ ఫ్రాడ్కి సంబంధించి మ్యాట్రిమోనీ కూడా, అంటే లైక్ మ్యాట్రిమోనీ సైట్స్లో పరిచయం చేసుకొని వాళ్ళ ఇవి పెట్టి, అమ్మాయే కానీ అబ్బాయే కానీ, ఇది మాకు తెలిసింది, నేను ఇక్కడ పనిచేస్తున్నాను, మా దగ్గర ఇన్వెస్ట్ చెయ్యు, మా దగ్గర చాలా బాగుంటుంది అని అట్లా వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. అండ్ అట్లానే ఫ్రాంచైజీ కేసెస్ అని అంటాం, జాబ్ ఫ్రాడ్. సో జాబ్ అని మీకు జాబ్ ఇస్తాము అని చెప్పి మొదలుపెట్టి, మీరు ఇది చేయండి, ఈ టాస్క్ చేయండి, ఈ టాస్క్ ఏంటంటే 10 మంది నీ గ్రూప్లో జాయిన్ చేయించండి. ఆ 10 మంది గ్రూప్ జాయిన్ అయ్యాక వాళ్ళతో ఏమవుతుంది వీళ్ళకి తెలియదు. సో ఇట్లా ఏ ఫ్రాడ్ అయినా జరుగుతుంది మ్యాక్సిమం ఇప్పుడు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మీద నడుస్తుంది. ఓకే, ఏపీకే ఫైల్స్ అని కూడా వింటున్నాం కదా, అసలు ఏపీకే ఫైల్స్ అనేది ఏంటి అసలు?
ఏపీకే ఫైల్స్ వింటున్నాము, బట్ ఏపీకే ఫైల్ కంటే మనకి మేజర్ ఏంటంటే ఏపీకే ఫైల్ బేసిక్గా మనం డౌన్లోడ్ చేస్తే మన ఫోన్ని అది అటాక్ చేస్తుంది, సైబర్వేర్. దాని వెనక మాస్క్ అయ్యి సైబర్వేర్. ఏపీకే ఫైల్ ప్రతిదీ టార్గెటెడ్ కాదు, బట్ ఏపీకే ఫైల్కి మనం ఏంటంటే వీ కెన్ ఇంటిగ్రేట్ ఇట్ విత్ అవర్ దాని వెనక ఒక ఏమంటారు, దాని వెనక ఒక మాల్వేర్ ఏదైతే వస్తుందో దాని రూపంలో దాని వెనక ఇంకొకటి దాచుకొని వచ్చి మన సిస్టమ్ని హ్యాక్ చేసి మనల్ని ఇది తీసుకొని వస్తుంది. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో కానీ ఆర్ ఈవెన్ ఇన్ పోలీసింగ్ దీంట్లో ఏపీకే అన్నది మేము యూస్ చేస్తాము. ఇప్పుడు మా అప్లికేషన్స్ అన్నీ కూడా ఏపీకే. ఏపీకే ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ని, అది ఒక చిన్న ఫైల్, అంటే మనకి కావాల్సిన ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి రెండు జాయిన్ చేయడానికి ఒక ఫైల్ అంతే. సో ఆ ఫైల్స్ ఎట్లా వస్తాయంటే ఈ మాల్వేర్లో వచ్చి మొత్తం కంట్రోల్ ఫ్రాడ్స్టర్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో మన సిస్టమ్ కానీ మన ట్విట్టర్ అకౌంట్స్ ఆర్ ఇవి కానీ ఆర్ మన ఫోన్స్ కానీ. ఈ మధ్యన అంటే గత ఒక వారం 10 రోజుల్లో కూడా ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఈ ట్విట్టర్ అకౌంట్స్ ఇవి వాట్సాప్లో హ్యాక్ అవ్వడము, మన రూపంలో ఇంకొకరు డబ్బులు అడగడం, ఇవి కూడా మళ్ళీ ఒక 1 వీక్ నుంచి కొంచెం ఎక్కువైంది. ఓకే, క్వశ్చన్స్. ఓకే, సో యూత్ ఎక్కువ ఇలాంటి ట్రాప్స్లో ఎలా పడతారు? అంటే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, కొంచెం టెక్నాలజీ ఐడియా ఉండి కూడా ఇట్లాంటి ట్రాప్స్లో ఎలా పడతారు అసలు వాళ్ళు? ఇందాక రాజీ మీకు చెప్పాను, మన ఆశ పెట్టుబడి వాళ్ళకి. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ యూత్ పడుతున్నారు అని కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళు పడుతున్నారని కాదు, ఓల్డ్ ఏజ్ వాళ్ళని పడుతున్నారని కాదు, అందరూ ఈక్వల్గా పడుతున్నారు. ఎటువంటి ట్రాప్ అన్నదే ట్రాప్లలో తేడా, అంతే తప్పితే ట్రాప్లో పడుతున్నారు. సో ఎక్కడ పడుతున్నారు అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కేవలం మన ఆశ. ఓకే, అండ్ ఆశతో పాటు ఇంకొక ఆస్పెక్ట్ మేమేం చూసామంటే కొంచెంలో కొంచెం స్పేర్ డబ్బు ఉన్నవాళ్ళు, అంటే ఇన్ ద సెన్స్ లైక్ ఎగ్జాంపుల్ మాత్రమే ఒక 10,000 సంపాదిస్తున్నారు, దానిలో 2,000 సేవ్ చేస్తున్నారు. ఆ 2,000 నాకు ఇంకొక 2,000 ఎందుకు ఆ 2,000 నాకు ఎర్న్ చెయ్యదు అన్న థాట్ ఉన్నవాళ్ళు ఈ ట్రేడింగ్స్ అండ్ వాటిలలో పెట్టి మోసపోతున్నారు. సో ఇట్స్ నాట్ ఎ వెరీ బ్యాడ్ థాట్, అంటే ఆలోచన చెడ్డది కాదు, ఆలోచన కరెక్టే, కానీ మీరు ఎంచుకుంటున్న ప్లాట్ఫామ్ కరెక్ట్ కావాలి. సో జస్ట్ దట్ కొంచెం ఈ ట్రేడింగ్ వీటిలలో వెళ్ళి ట్యాక్సెస్ కానీ ఇవి కానీ అవాయిడ్ చేయొచ్చు అని అనుకునే దానికంటే అని అనుకొని వీళ్ళకి ట్రాప్ అవుతున్నారు. అదే బ్యాంక్స్ అండ్ ప్రాపర్గా కనుక మనం చేస్తే మనకి ఇన్కమ్ వచ్చిన దాని మీద ట్యాక్స్ కడదాము, మొత్తం అయితే సేఫ్ ఉంటుంది కదా. సో అట్లా వెరిఫైడ్ ప్లాట్ఫామ్స్ని ఎంచుకుంటే ఈ ఐడియా తప్పు కాదు. అండ్ రెండోది యూత్ ఎందుకు పడుతున్నారు అని అంటే, యూత్ మేజర్గా మనకి ఇప్పుడు కొంచెం జాబ్ మార్కెట్ తక్కువ ఉంది. సో ఈ జాబ్ మార్కెట్ తక్కువ ఉండేసరికి యూత్ని జాబ్స్ అన్న పేరుతోటి ప్రలోభపరుస్తున్నారు. ఓకే, సో అందుకని కూడా యూత్ మనకి ఎక్కువ పడుతుంది. ఓకే, ఒక సైబర్ క్రైమ్ కేసు మీ దగ్గరికి వస్తే మీరు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? సో సైబర్ క్రైమ్ కేసెస్ మన దగ్గరికి రాగానే, విక్టిమ్ రాగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం 1930, అంటే మనం బయట కూడా అడ్వర్టైజ్ చేస్తుంది అదే, ఫస్ట్ మీకు సైబర్ క్రైమ్ అని మోసం అయింది అని అనిపించగానే 1930కి ఫోన్ చేయండి అని అంటున్నాం. ఇది NCRP అని నేషనల్ క్రైమ్స్ పోర్టల్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పోర్టల్. NCRP పోర్టల్కి ఫోన్ చేయండి అని కూడా మనం మూవ్ చేస్తున్నాం. సో 1930 ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చినాక NCRP పోర్టల్ అని ఉంటుంది మనకు. ఆ పోర్టల్లో డీటెయిల్స్, ఏ బ్యాంక్స్కి డబ్బులు పంపించాము ఇవన్నీ చేస్తే మనకి సెంట్రలైజ్డ్ నుంచే మనీ ఎక్కడికైతే ఏ బ్యాంక్స్లో మనం డిపాజిట్ 10 లక్షలు కూడా చేయొచ్చు, ఒకసారి 10 రూపాయలే ఉండొచ్చు, ఒకసారి ఏమీ కూడా ఉండకపోవచ్చు, బట్ ఉన్న డబ్బులు మాత్రం బ్లాక్ చేసి పెడతారు, అవి వాళ్ళని విత్డ్రా చేయనీయకుండా చేసి పెడతారు అనమాట. సో అక్కడి నుంచి మనకి మన వర్క్ అంటూ మొదలవుతుంది. ఓకే, సో దాని తర్వాత కమ్స్ ఇన్ టెక్నాలజీ. అసలు వాళ్ళు ఏ ఫోన్స్ వాడారు, ఎట్లా వేసారు, ఏ సిస్టమ్స్ వాడారు, ఆ బ్యాంక్స్ నుంచి ఆ అకౌంట్స్ ఎవరు, ఇట్లా వీ స్టార్ట్ వర్కింగ్ అవుట్. ఓకే, ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అంటే మేము సైబర్ ఫ్రాడ్లో ఇరుక్కుంటున్నామని ముందుగా మనం గుర్తించలేమా?
సైబర్ ఫ్రాడ్లో ఇరుక్కుంటున్నామని మనం ముందుగా చాలాసార్లు గుర్తించలేము. అంటే జెన్యూన్గానే స్టార్ట్ అవుతుంది. జెన్యూన్ ఆశతోటి జెన్యూన్గా మనము మంచి పని చేస్తున్నామని అనుకుంటూనే స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు చాలా దానిలోకి అంటే ఫ్రాడ్స్టర్స్ ఎంత కన్విన్సింగ్గా మాట్లాడతారంటే ఎవరమైనా మనం చేస్తుంది కరెక్ట్ అని నమ్ముకుంటూ వెళ్ళిపోతాం వాళ్ళ మాటలో పడి. సో దీనికి మనం ముందుగా అంటే మన అప్రమత్తత ఒకటే మనకి ఇది. దీనిలో కూడా అంటే 1-2 సార్లు ఇందాక నేను చెప్పినట్టు దీనిలో మేజర్ మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం బ్యాంక్స్ నుంచి కనుక ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా సరే చేస్తే ఒకటే నంబర్ నుంచి వస్తుంది ఫోన్, ఆర్ ఒకటే నంబర్కి మనల్ని డిపాజిట్ చేయమంటారు. అది కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఒక నంబర్ ఒకసారి ఒక నంబర్ ఇట్లా వేరే వేరే ఫోన్స్ నుంచి చేస్తారు అండ్ వేరే వేరే ఇదిలో ఇచ్చేస్తారు. అండ్ దెన్ దే విల్ నెవర్ కాల్ యూ ఆన్ నార్మల్ కాల్స్. ఆల్వేస్ మనకి వాట్సాప్లు ఇట్లా దొరకని ఇవే వాడతారు, టెలిగ్రామ్స్, వాట్సాప్. సో అట్లా మనము గుర్తించవచ్చు దట్ సంథింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మన ఫోన్ నెంబర్స్ మనం బయట ఎక్కడ వెళ్ళినా సరే ప్రతి ఒక్క దగ్గర కూడా ముందు మీ ఫోన్ నెంబర్ చెప్పండి మేడం అని అడుగుతుంటారు కదా, రిసెప్షన్లో కానీ బిల్లింగ్ కౌంటర్ ఎనీథింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే. సో అది ఎంతవరకు సేఫ్? ఫోన్ నెంబర్స్ జనరలీ సేఫ్ బికాజ్ మనకి జనరల్గా ఫోన్ నెంబర్ ఈజ్ లింక్ టు అవర్ ఆధార్ కార్డ్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్. బట్ దెన్ అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓటీపీ బేస్డ్ కాబట్టి సరిపోతుంది. సో దీనిలో భాగంగా మనము ఒకటి ఏమి చెప్పొచ్చు అంటే ఏదైనా సరే 2-factor అథెంటికేషన్ పెట్టుకోవడం మోర్ సేఫ్. మన ఆధార్ కార్డ్సే కానీ మన ఈమెయిల్స్ కానీ ట్విట్టర్ కానీ సోషల్ మీడియా ఏ అకౌంట్స్ అయినా కూడా 2-factor అథెంటికేషన్ పెట్టుకుంటే మనకి రిట్రీవింగ్ అవన్నీ ఈజీ అవుతాయి. ఓకే, ఇంకొకటి విన్నింది ఏంటి అంటే యాప్ లోన్స్ ఉంటాయి కదా ఇప్పుడు. సో యాప్ లోన్స్లో ఎవరో యాప్ లోన్ తీసుకుంటారు. సో ఆ కాంటాక్ట్లో ఉన్న నెంబర్స్ అందరికీ కాల్ చేస్తుంటారు వాళ్ళు, ఇలా మీకు తెలిసిన వాళ్ళు లోన్ తీసుకున్నారు మీరు కట్టండి లేకపోతే వాళ్ళకి కాల్ చేయండి అని చెప్పి. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయలేమా? అది యాక్చువల్గా బ్యాంకింగ్ ఇష్యూ కదా. సో వాట్ వీ కెన్ డూ ఇస్ అంటే దట్ ఈస్ వాట్ వీఆర్ బీన్ అడ్వర్టైజింగ్. మీకు తెలియదు, మీరు తీసుకోలేదు, సో వాళ్ళు మిమ్మల్ని చేసే రైట్ వాళ్ళకి లేదు. సో అవుట్ రైట్గా కాల్ కట్ చేసేసి ఇచ్చేయచ్చు. ఓకే, సో ఎవరు అయితే మీకు వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకున్నారో వాళ్ళకే ఫోన్ చేయండి, డోంట్ డిస్టర్బ్ అస్ అని. వీ కెన్ డూ ఇట్ అండ్ వీ కెన్ ఆల్సో రిపోర్ట్ దోస్ నంబర్స్ టు వాట్సాప్లో చేస్తే వాట్సాప్లో అయినా సరే వీ కెన్ రిపోర్ట్ దోస్ నంబర్స్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు సైబర్ క్రైమ్స్ గురించి పీపుల్కి, నార్మల్ పీపుల్కి కావచ్చు, యూత్ కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో సైబర్ క్రైమ్ గురించి మనము చూస్తే ఫ్యూచర్ మనది టెక్నాలజీ లేకుండా మనకి మనుగడ లేని స్టేజ్కి వచ్చేసాం. బట్ దెన్ అట్ ది సేమ్ టైం మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా సిచ్యువేషన్ కూడా మనదే ఉంది. కాబట్టి మన హార్డ్ ఎర్న్డ్ మనీ జాగ్రత్త బాధ్యత మనదే. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అండ్ అట్లానే జస్ట్ లైక్ దట్ నమ్మొద్దు. ఎస్పెషలీ ఈ సైబర్ క్రైమ్లో మేము చూస్తుంది ఏంటంటే ట్విట్టర్ కానీ అవి కానీ హ్యాక్ చేసి దే స్టార్ట్ బ్లాక్మెయిలింగ్ అండ్ ఆల్. ఏది ఏమైనా సరే ట్విట్టర్ డిజిటల్ అరెస్ట్ అని కానీ చాలా మాడ్యూల్స్ ఉన్నాయి, చాలా విధానాలుగా వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇచ్చేస్తారు. బట్ ఏదేమైనా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఆర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వస్తే ఖచ్చితంగా ఎవ్రీథింగ్ క్యాన్ బీ సెట్ రైట్. అక్యూజ్ని పట్టుకోవడమే కాదు, ఇన్వెస్టిగేషనే కాదు, మీ అకౌంట్స్ అవన్నీ కూడా రిట్రీవ్ చేసి నోడల్ ఆఫీసర్స్తో మాట్లాడి రిట్రీవ్ చేయడానికి వాటికి కూడా వీ కెన్ హెల్ప్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మన ఇగ్నరెన్స్ అండ్ మన గ్రీడే వాళ్ళ ఆయుధాలు. సో మనము జాగ్రత్తగా ఉండి మనం అప్రమత్తంగా ఉండి ఏం చేయాలి ఎట్లా చేయాలి అన్నది మనం తెలుసుకొని ముందుకి వెళ్తే ఖచ్చితంగా ఇట్ ఈజ్ అండ్ ఇట్ షుడ్ బికమ్ అ సేఫ్ ప్లేస్. ఓకే, ఒక క్వశ్చన్ ఉంది మేడం, ఏంటంటే డీఫేక్ గురించి ఈ మధ్యకాలంలో వింటున్నాం కదా. సో డీఫేక్ కానీ లేదంటే మనం ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెట్టుకున్నాం మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాం. అసలు అలాంటివి ఏవి చేయకుండా అంటే వాళ్ళని ముందుగానే ఎలా కంట్రోల్ చేయవచ్చు? అసలు ఎవరిది అవుతుంది అన్నది మనం తెలిస్తే కదా మనము కంట్రోల్ చేస్తాం. ఎవరెవరికని కంట్రోల్ చేస్తూ వెళ్తారు. సో వీ డోంట్ నో రైట్. ఓకే, సో దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను అన్నది ఏది ఏమైనా సరే అప్రోచ్ ది అప్రాప్రియేట్ police station for redressal so that
ఇట్ క్యాన్ బి అడ్రస్డ్ అండ్ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఎంత త్వరగా అప్రోచ్ అయితే అంత తక్కువ డ్యామేజ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. సో ఇదండి సైబర్ క్రైమ్స్ అసలు ఎలా జరుగుతాయి, సైబర్ క్రైమ్స్ ఆ ఫ్రాడ్స్ బారిన పడకుండా మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ వాచింగ్.